ఈ రోజు నుండి ఇంటర్ విద్యార్థులకు కూడా విస్తరింపచేయడం జరిగింది యాక్చువల్లీ. అంటే ఇది ఎప్పుడూ లేదు. ఇది ఫర్ ద ఫస్ట్ టైం ఇది ఈ కార్యక్రమాన్ని ఇంటర్‌కి కూడాను విస్తరింపచేయడం జరిగింది. అంటే ఇంటర్ పిల్లలు అంటే వాళ్ళు ఊర్లో ఉన్న స్కూల్‌కే పోరు. చాలామంది పిల్లలు ఇప్పుడు కూడా నేను ఇక్కడ లేడీ ఆమ్టెల్‌లో పిల్లలతో ఇంటరాక్ట్ అవుతుంటే చాలామంది ఇక్కడ డోకిపర్రు, పెడన, నాగాయలంక దూరం దూరం నుంచి కూడా చల్లపల్లి నుంచి కూడా రోజు ట్రావెల్ చేసే పిల్లలు ఉంటారు. రోజు బస్ పాస్‌తో బస్‌లో ట్రావెల్ చేసి వచ్చే పిల్లలకి మార్నింగ్ ఎర్లీ మార్నింగే 7కి 6:30కి ఇంటి నుంచి బయలుదేరే పిల్లలు కూడా ఉంటారు. 9 గంటలకి కాలేజీకి రీచ్ అవ్వాలి అంటే. అలాంటి పిల్లలు నిజంగా బాక్స్ తీసుకొని రారు. చాలామంది ఊరికేదో కాలేజ్ అటెండ్ అవ్వాలనే ఉద్దేశంతో పస్తులుండే పరిస్థితి ఉంటుంది. ఆ నేపథ్యంలో ఈ ఒక కార్యక్రమం ద్వారా పిల్లలకి అట్లీస్ట్ మేజర్‌గా వాళ్ళు మధ్యాహ్నం భోజనము ప్రభుత్వం మంచి నాణ్యత కలిగిన భోజనం ఇస్తుంది కనుక ఇంకా వాళ్ళు క్లాసెస్‌లో కూడాను బాగా కాన్సంట్రేట్ చేసి వాళ్ళు ఎడ్యుకేషన్‌లో కూడా ఖచ్చితంగా ఇంప్రూవ్‌మెంట్ వస్తుంది. సో, ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని మన జిల్లాలో 8 జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. దాదాపు 288 మంది పిల్లలు ఉన్నారు. అందరికీ కూడా ఈ ప్రోగ్రాము గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్‌గా చెప్పింది. నాణ్యత గల భోజనమే ఇవ్వాలి అని. సో, నాణ్యత గల భోజనము అందరికీ అందేటట్టు చూసేదానికి జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు కూడా తీసుకుంటుంది. థ్యాంక్ యూ.